హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్. ఇవాళ మీ అందరి కోసం అని చెప్పేసి నేను వంకాయ కూరని చేసి చూపిస్తున్నానండి. గుత్తి వంకాయ నా స్టైల్లోనే చూడండి. గుత్తి వంకాయ కూరని ఎమ్మీగా చూసి చూపిస్తున్నానండి. దీనికోసం నేను తీసుకున్నాను ఇదిగోండి వంకాయలు. ఈ వంకాయని శుభ్రంగా వాటర్లో కడిగేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంతోనే వంకాయ కూర గుత్తి వంకాయని ఎలా చేయాలో సింపుల్ అండ్ ఈజీగా చేసి చూపిస్తాను. చూద్దామా? ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామండి. వెల్కమ్. నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాను. దానిలో కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఇంక దానిలోకి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఇగోండి జీలకర్ర కొద్దిగా యాడ్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసాను. ఇంకా ధనియా పత్తా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని అంతటిని మిక్స్ ఇదిగోండి దీని అంతటిని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకున్నాను. చూడండి, పేస్ట్ చేసేసాను. చూసారా? ఇప్పుడు పేస్ట్ని మనం వంకాయల్లోనే స్టఫ్ చేసేసుకుందాం. ఇదిగోండి నెక్స్ట్ ఇంకా వంకాయలను తీసుకున్నాను. వంకాయలను తీసేసుకొని ఇందాక పెట్టుకున్నాను కదండి స్టఫ్, ఆ స్టఫ్ని వంకాయలని 4 పీసెస్గా కట్ చేసేసుకొని ఆ స్టఫ్ అంతటిని ఇందులోనికి పెట్టేసానండి. చూడండి, ఈ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా దీన్ని ప్రాసెస్లోకి వెళ్దామండి. ఓకేనే, వంకాయ కర్రీ ప్రాసెస్లోకి అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయి బాగా హీట్ అయింది కదా, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లోనికి ఒక్కొక్కటి ఇదిగోండి వంకాయలు అనేది యాడ్ చేసేస్తున్నాను. మిగిలింది కదండి గొండి పేస్ట్, ఈ పేస్ట్ని కూడా నేను తీసుకొని దీని మీద వేసేస్తున్నాను. చూడండి, అంతేనండి. ఇప్పుడు ఒక సైడ్ అంతా ఫ్రై అవ్వాలి. క్యాప్ పెట్టుకుందాం. ఎంతవరకు ఉందో చూద్దామండి. అయింది కదా. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడండి కదా. ఇప్పుడు టర్న్ చేసుకోవాలండి ఇంకో సైడ్కి. ప్రతి ఒక్క వంకాయని ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకుందాం. ఒక్కొక్క వంకాయని జాగ్రత్తగా చూడండి. ఈ విధంగా స్లోగా తిప్పేయడమేనండి. మొత్తం అన్ని తిప్పేసాను. బాగా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు రెండో సైడ్ కూడా బాగా కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకా దీనికి క్యాప్ పెట్టేసుకుందాం అండి. ఇదిగోండి మన వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా దీని మీదకి నేను వేస్తున్నాను ధనియా పౌడర్, ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకుంటాం. అంతేనండి, మన వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని బాగా మిక్స్ చేస్తున్నాను. అంతేనండి, మన గుత్తి వంకాయ కూర రెడీ. నచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.